సోమనాథ్ ఆలయ శిఖరం. సోమనాథ్ ఆలయ శిఖరం రుద్రాభిషేక అనంతరం మీద ధ్వజం అంటే జెండా మార్చడానికి పైకి వెళ్ళిన సేవకుడు. ఈ ధ్వజం దగ్గర చూడొచ్చు మీరు, అక్కడ నిల్చున్నాడు ఒక ఆయన. కింద నుంచి పైకి వెళ్ళి జెండా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ధ్వజం మార్చడానికి కొత్త ధ్వజాన్ని దానికి సెట్ చేస్తున్నాడు మీద, గమనించగలరు. ప్రతిరోజు ధ్వజం మారుస్తారట కొన్ని వేళల్లో, కరెక్ట్గా తెలియదు అనే విషయం నాకు. ఆయన ధ్వజాన్ని మారుస్తారట పైన. ఈ పక్క సముద్రం, పాత కింద మునుగోడు ధ్వజాన్ని తీసాడు ఆయన. ఆ ధ్వజాన్ని తీసేసాడు, కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. విపరీతమైన గాలి వేస్తున్నది, కింద నిల్చోవడానికి కష్టంగా ఉంది. అలా పైకి ఎంత కష్టం నిల్చున్నాడో ఆయన తెలియదు, దైవశక్తి అంతే. కింద నిల్చోవడమే కష్టంగా ఉంది, గాలికి కెమెరా ఊగుతున్నది. అంత పైన ఆలయ శిఖరం పైన ఆ వ్యక్తి ఎలా నిలబడ్డాడు అన్నది ఆశ్చర్యం. ధ్వజారోహణ అవుతున్నది పైకి. జై శ్రీరామ్, జై సోమనాథ్, జై సోమనాథ్, జై జై సోమనాథ్. హర 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 మహాదేవ్, శంభో శంకర, హర హర హర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ చూసి దర్శించి నమస్కరించండి. ఇది ఒక అపురూప ఘట్టం. ఇది సోమనాథ్ ఆలయ శిఖరం పైన ధ్వజాన్ని మార్చడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీరామ కుటుంబం వర్ధిల్లుగాక, శ్రీరామ కుటుంబ సభ్యులు వర్ధిల్లుగాక. జై శ్రీరామ్. ఈ రోజుతో సోమనాథ్ యాత్ర సుసంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆలయ వెనకాతల గల మహాసముద్రం. పాత ధ్వజాన్ని పట్టుకొని కిందకి దిగుతున్నాడు ఆయన. తీసేసిన ఆ జెండాని వెనకాతల వీపు కట్టుకున్నాడు. ఆయన మెడ వెనక భాగంలో కట్టాడు చూడండి. ఆ జెండాని తీసిన ధ్వజాన్ని కట్టి కిందకి దిగుతున్నాడు. ఆ కార్డు సహాయంతో ఆ మీద నుంచి కిందకి దిగుతున్నాడు ఆయన.